హైదరాబాద్ కు విశేష అతిథి వచ్చేసింది. ఈ విశేష అతిథి ఆగమనంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా భగవంతుని ఆమోదమే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా ద్వారా పునరుజ్జీవనం సంతరించుకున్న అమీన్పూర్ చెరువుకు అరుదైన పక్షి అతిథిగా వచ్చేసింది. శీతాకాలంలో ఐరోపా నుంచి దక్షిణాసియాకు వలస వచ్చే అరుదైన పక్షి అయిన రెడ్ బ్రెస్టెడ్ ప్లెకియాచర్ హైదరాబాద్ కు రావడంపై సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ గా ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరం అంటే ఓ కాంక్రీట్ జంగిల్ అని అందరూ అనుకుంటారు. కానీ హైదరాబాద్ కూడా జీవ వైవిధ్యం కలిగిన పర్యావరణ హిత నగరమే. అందుకు సాక్ష్యమే హైదరాబాద్ కు వచ్చేసిన విశేష అతిథి. నగరానికి వచ్చిన విశేష అతిథికి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ గా ట్వీట్ చేశారు. ప్రకృతిని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆ ప్రకృతి మనల్ని జాగ్రత్తగా కాపాడుతుందని చెప్పుకొచ్చారు. ఇది రైతు విజ్ఞత అంటూ అభివర్ణించారు. భవిష్యత్తు తరానికి వారసత్వంగా అందించే నీటి వనరుల పర్యావరణ సంపదను సంవత్సరాల పాటు నాశనం చేయగా గత కొన్ని నెలలుగా తాము ఆ సరస్సుల ఆక్రమణలను నిలిపివేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకృతి మనకు వెంటనే ప్రతిఫలాన్ని ఇస్తుందని చెప్పుకొచ్చారు. హైడ్రా ద్వారా పునరుద్ధరించబడిన అమీన్పూర్ సరస్సులో కనిపించిన 12 సెంటీమీటర్ల రెడ్ బ్రెస్టెడ్ ప్లెకియాచర్ తాము సరైన మార్గంలోనే వెళ్తున్నామని చూపిస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ సరస్సులో ప్లెకియాచర్ కనిపించడం భగవంతుని ఆమోదం లాంటిది అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు హైదరాబాద్ కు ప్లెకియాచర్ వచ్చినట్టుగా ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని సీఎం షేర్ చేసుకున్నారు. అయితే హైదరాబాద్ లో చెరువులు కుంటల పరిరక్షణే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆక్రమణలను నిర్దాక్షణ్యంగా తొలగించడమే కాకుండా అభివృద్ధికి నోచుకొని ఆదరణ కరువైన కనుమరుగైతున్న చెరువులు కుంటల్ని అభివృద్ధి చేస్తూ వాటికి పునర్వైభవం తీసుకొచ్చే పనికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే అమీర్పూర్ చెరువు కూడా అభివృద్ధి చేసింది. దీంతో అమీన్పూర్ చెరువుకు పూర్వ వైభవం రావడమే కాకుండా జీవ వైవిధ్యం కూడా తిరిగి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇందుకు నిదర్శనమే ఫ్లైక్యాచర్ అంటూ అరుదైన జాతి పక్షులు ఇక్కడికి వచ్చేయటమే. అయితే అంతరించిపోతున్న జాతికి చెందిన రెడ్ బ్రెస్టెడ్ ఫ్లెకియాచర్ అమీన్పూర్ చెరువులో కనిపించడం సార్వత్ర ఆకర్షణీయంగా మారింది. ఇది దాదాపు 12 సెంటీమీటర్ల పొడవుండే చిన్న పక్షి కాగా శీతాకాలంలో తెలంగాణకు విచ్చేసి ప్రత్యేక అతిథిగా చెబుతున్నారు. ఈ పక్షులు ఐరోపా నుంచి దక్షిణాసియాకు వలస వస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో హైదరాబాద్ అమీన్పూర్ సరస్సు వలస పక్షులకు గమ్యస్థానంగా మారటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అమీన్పూర్ సరస్సు ఒకప్పుడు ఫ్లైమింగ్ పక్షులతో పాటు ఇతర జాతి పక్షులు కూడా ఆవాసంగా ఉండేవని చెబుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితులు, ఆక్రమణలు ఇలా రకరకాల కారణాలతో కొన్నేళ్లుగా పలు పర్యావరణ సవాళ్లను అమీన్పూర్ చెరువు ఎదుర్కొంది. కాగా హైడ్రా రాకతో ఈ చెరువుకు మరోసారి పునరుజ్జీవనం వచ్చినట్లయింది.